నీకు కావలసినవన్నీ ముందే రెడీ చేయబడ్డాయి. నీకే టైంకి ఏది రావాలో, ఏ టైంకి ఏది అందాలో మొత్తం ముందే 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 మొత్తం రెడీ చేయబడ్డాయి. నేను రక్షణలోకి వచ్చినప్పుడు, నేను ఇలాగే బాప్తిస్మం పొందినప్పుడు, ఆ ఉన్న గుంపులో నేను ఒకడిని, ఎవడినో అనామకుడిని. కానీ నన్ను దేవుడు ఈ విధంగా సిద్ధపరిచి వాడుకుంటాడని నేను అనుకోలే, నా చుట్టూ ఉన్నవాళ్ళు అనుకోలే, నాతో పాటు బాప్తిసం పొందిన వాళ్ళు అనుకోలే, ఆఖరికి ఇచ్చినోడు కూడా అనుకోలే. ఏదో అందరిలో ఒకడుగా వచ్చాడు, అడిగి కూడా బాప్తీసం ఇచ్చి పంపించాం. ఈడెవడో ఆయనకు తెలియదు. కానీ నన్ను తీసుకెళ్ళిన వాళ్ళు, నాకు బాప్తీసం ఇచ్చిన ఆయన, నా చుట్టూ ఉన్న ప్రజలు ఎవ్వరికీ తెలియదు నా ఫ్యూచర్ ఏంది, నేను ఎలా అవుతాననేది. కానీ నన్ను పిలిచిన వానికి తెలుసు, నన్ను ప్రేరేపించిన వానికి తెలుసు, చీకట్లో నుండి తన ఆశ్చర్యకరమైన వెలుగులోకి నన్ను పిలిచిన వానికి తెలుసు. 2002 ఏప్రిల్ 17 నా బాప్తిస్మం పొందుతున్న ఆ గుంపులో ఇదిగో నేను ఏర్పరచుకున్న ఒకడు ఉన్నాడు, నేను ప్రత్యేకించుకున్న ఒకడు ఉన్నాడు అనేది ఆయనకు తెలుసు. ఈరోజు ఈ గుంపులో, ఈ కూర్చున్న గుంపులో నెక్స్ట్ ఇంకా ఎంతమంది రక్షణకు రాబోతున్నారో వారిలో మీలో ఎవరిని కోరుకున్నాడో, ఎవరిని ఏ విధంగా చేయబోతున్నాడో భవిష్యత్తులో అది నీకు తెలియదు, నీ చుట్టూన్న వాళ్ళకి తెలియదు, ఈ కూర్చున్న వాళ్ళకి తెలియదు, నీ ఇంటి వాళ్ళకి తెలియదు. నిన్ను ఆ విధంగా దేవుడు సిద్ధపరిచిన నాడు భవిష్యత్తులో నీకు అర్థమైద్ది. ఆదికాండం 1వ అధ్యాయం. బైబిల్ ఉన్న వాళ్ళందరూ తీయండి. ముందే చెప్పాను, సంతలో తిరిగినట్టు, జాతరలో తిరిగినట్టు తిరగొద్దు. దేవుని సన్నిధికి, దేవుని వాక్యం వినటానికి వచ్చారు కనుక ప్రశాంతంగా ఎక్కడోళ్ళు అక్కడ కూర్చోండి, ప్రశాంతంగా కూర్చోండి. గాలి ఆడకపోతే కర్చీపులు తీసుకొని ఇసురుకోండి, చెమట పోస్తే తుడుచుకోండి ముఖం, కానీ అటు ఇటు తిరగటానికి మాత్రం వీల్లేదు. రైట్. 28 చదువునైనా. దేవుడు వారిని ఆశీర్వదించను. ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి. సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పెను. దేవుడు, ఇదిగో భూమి మీద ఉన్న విత్తనములిచ్చు ప్రతి చెట్టును, విత్తనములిచ్చు వృక్ష ఫలములు గల ప్రతి వృక్షమును మీకు ఇచ్చి ఉన్నాను. అవి మీకు ఆహారమగును. భూమి మీద నుండి జంతువులన్నిటికీ, ఆకాశ పక్షులన్నిటికీ, భూమి మీద ప్రాకు సమస్త జీవులకును పచ్చని చెట్లన్నయు ఆహారమగునని పలికెను. ఆ ప్రకారమాయను. దేవుడు మానవ జాతిని నిర్మించినప్పుడు ఒకేసారి ఒక గుంపును చేయలే. మొట్టమొదట ఒక పురుషుణ్ణి చేశాడు, ఆ పురుషుల్లో నుంచి ఒక స్త్రీని చేశాడు. అందరి జన్మలకు కారణం అమ్మ అయితే, ఆ అమ్మ అంటే ఒక స్త్రీ, ఆమె జన్మకి కారణం ఒక పురుషుడు. ఇది అందరూ తెలుసుకోవాల్సిన విషయం. సహజంగా స్త్రీకి ఒక అతిశయం ఏంటంటే, ఎవడైనా పుట్టాలంటే స్త్రీ వల్లనే పుట్టాలని. ఇక్కడ పురుషుడు అతిశయించే విషయం ఏంటంటే, అసలు నువ్వు పుట్టింది పురుషుడు వల్ల, పురుషుడిలో నుండి అని. మొదట ఆదాముని, తర్వాత హవ్వని చేసి వాళ్ళిద్దరినీ సృష్టించడానికి ముందు వాళ్ళకు కావలసిన విషయాలన్నిటిని కూడా దేవుడు రెడీ చేసి ఫైనల్లో వీళ్ళిద్దరినీ చేశాడు. దేవుడి పద్ధతి ఎప్పుడూ ఇంతే. మనకు కావలసిన వాటన్నిటినీ ముందే సిద్ధపరిచి ఉంచుతాడు. ఆయన సిద్ధపరచడం అనేది ఎప్పుడో జరిగేది కాదు, అది ఎప్పుడో జరిగిపోయింది. ఇది మీరు గుర్తించాలి. నీకు ఆడపిల్ల పుడితే, ఆ పిల్ల చిన్న పాపగా ఉన్నప్పుడే నీ దగ్గర డబ్బులు ఉంటే బ్యాంక్కి వెళ్ళి అమ్మాయి పేరు మీద ఫిక్స్డ్ డిపాజిట్ చేసేస్తావు. ఎందుకంటే ఆ పిల్ల పెరిగి పెద్దయి పెళ్ళిడికి వచ్చే నాటి కట్నానికి పనికొస్తాయి అనే ఆశతో, ఆడపిల్ల కదా అందుకని అమ్మాయి పేరు మీద తీసుకెళ్ళి బ్యాంకులో వేసేస్తావు. భవిష్యత్తు ప్రణాళిక. ఒక ఇల్లు కట్టుకోవాలంటే నువ్వు నివాసం ఉండటానికి ఆ ఇంట్లో వాష్రూమ్ దగ్గర నుంచి, బెడ్రూమ్ దగ్గర నుంచి, వాటర్ దగ్గర నుంచి
కిచెన్ రూమ్ దగ్గర నుంచి అన్ని ఎలక్ట్రికల్ వర్క్ అంటే లైటింగ్ సెక్షన్, ప్లంబింగ్ సెక్షన్ అన్నీ రెడీ చేసుకొని, పెయింటింగ్తో సహా ఫైనల్ చేసుకొని అంతా రెడీ చేసి ఆ తర్వాత నువ్వు గృహప్రవేశం చేస్తావు. అంటే అన్నీ ముందే సిద్ధపరచుకొని ఆ తర్వాత ఎంటర్ అవుతావు. మరి ఈ లోకంలో మనందరినీ దేవుడు సృష్టించక మునుపు మనకు కావలసిన వాటన్నిటిని ఆయన ముందే రెడీ చేసి మనల్ని లైన్లోకి తీసుకొచ్చాడు. మనం పుట్టకముందే మనకు కావలసిన వాటన్నిటినీ దేవుడు సిద్ధపరిచి ఎలాగైతే మన ఉనికిని తీసుకొచ్చాడో, మనల్ని ఉనికిలోకి తెచ్చాడో, ఆనాడు ఆదాం హవ్వలకే కాదు, ఈనాడు ప్రస్తుత ఉనికిలో ఉన్న నీకు సహా నీ ఆరంభం నుంచి ముగింపు వరకు, వింటున్నావా? నీ ఆరంభం నుంచి ముగింపు వరకు నీకు కావలసినవన్నీ ముందే రెడీ చేయబడ్డాయి. నీకే టైంకి ఏది రావాలో, ఏ టైంకి ఏది అందాలో మొత్తం ముందే 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 మొత్తం రెడీ చేయబడ్డాయి. అయితే నీకు కనపడవు. ఆ సమయం వచ్చినప్పుడు, ఎప్పుడెప్పుడు నీకు ఏది అవసరమో ఆ సమయం వచ్చినప్పుడు ఒకటొకటిగా దేవుడు అందిస్తాడు. అవన్నీ ముందే రెడీ చేసుకొని నీకు ఆ సమయం వచ్చినప్పుడు అందిస్తాడు. అది దేవుని పద్ధతి. కాబట్టి ఇక్కడున్న మీ అందరికీ ఒక శుభవార్త ఏంటంటే, నా ఫ్యూచర్ ఎట్లా ఉంటుందో, నా భవిష్యత్ ఎట్లా ఉంటుందో అని చెప్పి నువ్వేం దిగులు పడాల్సిన అవసరంలే. గతంలో జరిగిపోయిన వాటిని గురించి కృంగిపోవాల్సిన అవసరంలే. వివేకవంతుడి లక్షణం ఏంటంటే, గడిచిపోయిన గతం మనం మార్చలేం, అది అయిపోయింది. భవిష్యత్తు మనం చూడలేదు, మన కళ్ళ ముందు ప్రస్తుతం నేడు ఉంది. కాబట్టి రేపు దాని సంగతులను గురించి విచారిస్తుందే. నువ్వు ఈరోజు ఉన్నావు కనుక ప్రజెంట్ నేను నీకు అప్పగించింది చూసుకుంటా ముందుకెళ్ళిపో. గతం వదిలేసాయి, భవిష్యత్తును నాకు అప్పగించేయి. నేను చెప్పినట్టు ప్రజెంట్లో నేను చెప్పినట్టు నువ్వు నడుచుకుంటూ వెళ్ళు. నీ గతాన్ని నీ భవిష్యత్తును రెండింటినీ శాసించగల దమ్ము నాకుంది అంటాడు దేవుడు. అర్థమైతే స్తోత్రం చెప్పు. వివేకవంతులు చేయాల్సింది ఏంటంటే, గడిచిపోయిన గతంలో గురించి కృంగిపోయి ఆలోచించి దిగులు పడి విచారపడి అక్కడే కూర్చోవటం కాదు వివేకవంతుడి లక్షణం. నువ్వు ఎంత ఆలోచించినా, ఎంత కృంగిపోయినా, ఎంత కుమిలిపోయినా, ఎంత ఏడ్చినా, ఎంత ఫీల్ అయినా, గడిచిపోయిన గతాన్ని మళ్ళీ నువ్వు వెళ్ళి మార్చగలవా? అయిపోయింది, ఆ కాలం దాటొచ్చావు, ఇంకెందుకు దాని గురించి మాట్లాడుకోవటం. కానీ కొంతమంది మనస్తత్వం ఎట్లా ఉంటుందంటే, అది నిన్న మొన్నట్లో బతుకుతుంటారు. అప్పుడు అలా జరగకుండా ఉండాల్సింది, అప్పుడు అలా చేయకుండా ఉండాల్సింది, నా కర్మగాలు అలా చేశాను, ఎందుకు నా ఇట్లా అని ఎప్పుడన్నా చూడు, గతం 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 గతం. మార్చలేని గతాన్ని గురించి నువ్వు ఆలోచించడం దేనికి? వేస్ట్ కదా. నువ్వు శాసించగల నేడుంది, నువ్వు శాసించగల రేపుంది. నువ్వు దాని మీద దృష్టి పెట్టాలి, గతాన్ని కాదు. పొడుస్తున్న ప్రతి సూర్యోదయం, ప్రతి ఉదయం నీకు ఒక పాఠం నేర్పుతుంది. నిన్న అయిపోయింది, ఈరోజు మళ్ళా నేను క్రొత్తగా ఉదయిస్తున్నట్టుంది కదూ, మళ్ళా నీకు ఒక నూతన శుభోదయం. అలాగే నీ డే కూడా క్రొత్తగా మళ్ళీ నువ్వు ఎందుకు మొదలు పెట్టకూడదు? గడిచిపోయిన దాన్ని ఆలోచించడం కాకుండా ఈ రోజు నుంచి నూతనంగా నువ్వు ఎందుకు అడుగులు వేయకూడదు? మరొక ప్రయత్నం నువ్వు ఎందుకు చేయకూడదు? పొడుస్తున్న ప్రతి ఉదయం నీకు ఒక నిరీక్షణ సంకేతం. దేవుడే మౌనంగా నీతో మాట్లాడుతుంటాడు. కాబట్టి గతం వద్దు, భవిష్యత్తును కూర్చున్న భయము వద్దు. అన్నీ ముందే సిద్ధపరచబడ్డాయి అని నమ్ముతున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారో చేతులు ఎత్తండి. అవునండి, ఒక మాట చెప్తా. మీ అమ్మ కడుపులో నువ్వు పడ్డది నీకు తెలుసా? తెలిస్తే నాకు తెలుసా అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. మీ అమ్మ కడుపులో నువ్వు ఉన్నప్పుడు ఏం జరుగుతుందో నీకు తెలుసా? మరి నువ్వు బయటికి రాకముందే నీ కడుపుకు మేత రెడీ చేశాడుగా ఆయన. అమ్మనే ఉపయోగించి నీ పొట్టకంత ఆహారం దొరకటానికి అమ్మ నుంచి పాల ఉత్పత్తిని ఏర్పాటు చేసి ఆమె పాలతో నీ కడుపు నింపాడుగా.
పళ్ళు నువ్వు తెచ్చుకున్నావా, దేవుడు ఇచ్చాడా? 6 నెలలు అయితే పాల బలం చాలదు, మేత నవలాల నువ్వు. అందుకని దంతాల ఉత్పత్తి 6 నెలల నుంచి స్టార్ట్ అవుతుంది. ఇక కరెక్ట్గా ఓ సైజుకు రాగానే ఆగిపోతాయి. జుట్టు పెరిగినట్టు పళ్ళు కూడా పెరిగినాయి అనుకో, జుట్టు కటింగ్ షాప్ లాగా పళ్ళ కటింగ్ షాప్ ఒకటి పెట్టాలి. లేకపోతే ఇక పళ్ళు అలాగ వచ్చేస్తూ ఉంటాయి. కానీ మన శరీరంలో దంతాల ఉత్పత్తికి అవసరమైనటువంటి ఆ మూలం ఏదైతే ఉందో దాన్ని ఎంత అవసరమో అంతే పెట్టాడు. అది కూడా 6 నెలల లోపు పాలు, 6 నెలల తర్వాత పదార్థాన్ని నమిలి తినటానికి దంతాలు. ఈ డిజైనింగ్ ఎవరిది నాన్న? నీదా, మీ అమ్మ నాన్నదా, ఆయిందా? ఎన్ని కలర్లు చూస్తున్నావు? ఈ కంటికి ఆ పవర్ ఇచ్చింది ఎవరు? ఎన్ని సౌండ్లు వింటున్నావు? ఈ చెవికి ఆ పవర్ ఇచ్చింది ఎవరు? ఈ చేతులు ఎలా ఎందుకు జాయింట్లు ఉండాలి? కట్టె పొలాల్లాగా అట్టు ఉండొచ్చుగా. అట్టుంటే అన్ని పనులు చేసుకోవచ్చు కాదు, ముఖ్యంగా తిండి తినలేము. ఇది కట్టె పొలంలాగా బెండ్ అవ్వకుండా ఎట్నే ఉందనుకో, ఇక కొంగ మెడలాగా సాగాల. ఎందుకంటే ఫుడ్ ఏడ ఉంటుంది మరి, ఎట్టొచ్చింది నోటికి. ట్రై చేయండి, చూడు ఎంత ప్లాన్. ఇక్కడ ఒక జాయింట్ పెట్టాడు, ఇక్కడో జాయింట్ పెట్టాడు, ఇక్కడో జాయింట్ పెట్టాడు, వేళ్ళకు కొన్ని జాయింట్లు ఇచ్చాడు. అంత జాయింట్ల మయం ఇది. ఎవడండి దేవుడు లేడన్న నిద్రమోహముడు? ఎవడండి దేవుడు లేడన్న నిద్రమోహముడు? మరి ఎవరిదండి డిజైనింగ్ అంతా? ఎవరిదండి ఏర్పాటు? ఎవరిది? అద్దం ముందుకెళ్ళి మన రూపాన్ని మనం చూసుకుంటే అర్థమైపోయింది. నీ అంతట నువ్వో లేకపోతే నీ తల్లిదండ్రులు నేను నిర్మించలేదు. ఎవరో ఒక వ్యక్తి ఉన్నాడు, పక్కా ప్లాన్తో నీ బాడీని డిజైన్ చేశాడు. ఒప్పుకుంటావా? ఒప్పుకోక తప్పదు. లేకపోతే ఎట్లా? ఈ జాయింట్లు ఎందుకు పుట్టాలి? ఎలా కట్టెపొలలాగా ఉండొచ్చుగా? కుదరదు. చేశాడు ఆయన. మళ్ళీ కాళ్ళకి, మోకాళ్ళ దగ్గర ఒక జాయింట్, నడుము దగ్గర ఒక జాయింట్, పాదాల దగ్గర ఒక జాయింట్, కడుపులో ప్రేవుల నిర్మాణం, గుండె నిర్మాణం, మెదడు బాయ్ అంటే సౌండ్ వినబడే చెవి, ఎన్ని చేశాడు? ఇవన్నీ నువ్వు డిజైన్ చేసుకున్నావు, ఆయన చేశాడా? పెద్దగా చెప్పు. అమ్మ కడుపులోంచి బయటికి రాగానే ఆహారం నువ్వు కష్టపడి సంపాదించుకున్నావా, రెడీ చేసి పెట్టాడా? అవునా? రైట్. జీవితాన్ని నీకు ఇచ్చినవాడు ఆయన, నిన్ను నడిపిస్తున్నవాడు, బ్రతికిస్తున్నవాడు, తిప్పుతున్నవాడు ఆయన. అప్పుడంటే పశువుని లేయ్యా, ఇప్పుడు పెద్దోడిని పెద్దదాన్ని అయ్యాగా అయ్యావు. నీకు అప్పగించిన పని నీ చేతనైంది, నువ్వు చెయ్యి. నీకు ఎప్పుడు ఏది అందాలో నువ్వు ఖచ్చితంగా దాన్ని పొందుకుంటావు. ఎందుకంటే ఆయన సృష్టికర్త. దేవుడు లేడన్న నాస్తికుడికే కూడు పెడుతున్నాడు ఆయన. ఏంది? దేవుడు లేడన్న నాస్తికుడికే కూడు పెడుతున్నాడు ఆయన. దేవుణ్ణి తిట్టేవాడికే, దేవుణ్ణి దూషించేవాడికి అన్నం పెడుతున్నాడు ఆయన. ఆయన్ని గుర్తెరిగి, ఆయన్ని ప్రేమించి, నీ బ్రతుకుని మార్చుకొని, నీ జీవితాన్ని ఆయనకు అప్పగించిన ఇంత మంచి అడుగు వేసిన నిన్ను అశ్రద్ధ చేస్తాడా? నిన్ను వదిలిపెడతాడా? వదిలిపెట్టడు అన్నోళ్ళు చేతులు ఎత్తండి. డౌట్ లేదుగా? విశ్వాసం ఉందిగా? ప్రశాంతంగా ఉండండి. ఇక ఆలోచనలు తీసేసుకోండి. అది ఎట్ట చేయాలి, ఇది ఎట్ట చేయాలి, ఆ పెట్ట కట్టాలి, ఇది తిప్పలేదని అస్సలు టెన్షన్ పడద్దు. నీకు చేతనైనంత మట్టుకు చేసావు, నీకు అలివి కాల కానప్పుడు ఆయనకి వెళ్ళి చూడు. నీకు వల్ల కానిది దేవుడికి కూడా వల్ల కాదని పొరపాటును కూడా అనుకోవద్దు. నీ కెపాసిటీ ఎంత? 6 అడుగులు. ఆయన ఆకాశ మహాకాశాలు పట్టజాలనివాడు. నీ పుడిసిలి సింగిల్ హ్యాండ్లో ఇట్లా పట్టుకుంటే పుడిసిలి, ఇది కలిపితే దోసిలి. నీ పుడిసిలి ఎన్ని నీళ్ళు పడతాయి? ఒక 1/2 లీటర్ పడతాయా? అరసోడు పోనీ ఒక గిద్ద. ఆయన పుడిసిలిలో మనం గొప్ప సముద్రాలు అనుకుంటున్నాం చూడు, అగాధ సముద్ర జలాలన్నీ కలిపి ఆయన పుడిసిలిలోనే పట్టినాయట.
అంటే ఎంత పెద్ద బాహు గలవాడో చూడు. కాబట్టి మన దిక్కుమాలిన మైండ్తో మనల్ని మనం అర్థం చేసుకున్నట్టు దేవుణ్ణి అర్థం చేసుకోవటానికి ట్రై చేయొద్దు. ఆయన అనంత బల సంపన్నుడు. నీకు వల్ల గాంధీ ఆయనకు కూడా వల్ల కాదని పొర్రపాటును అనుకోవద్దు. ఆయన చెయ్యగలడు అని నమ్మి ఆయన ఏం చెప్పాడు? దేన్ని గూర్చి చింతపడద్దు, సంతోషంగా ఉండు, నా విశ్రాంతిలో ఉండు, విశ్వాసముతో ఉండు. నేను ఉన్నానని నమ్ముతున్నావా? అవునయ్యా నువ్వు ఉన్నావు. నేను బలవంతుడని నమ్ముతున్నావా? అవునయ్యా నమ్ముతున్నా. నేను నిన్ను నా ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నానని నమ్ముతున్నావు? అవునయ్యా నమ్ముతున్నాను. ఇంకట్లయితే ప్రశాంతంగా ఉండు. అదే ఉండలేకపోతున్నాను చోపా, అట్లయితే మెంటల్ హాస్పిటల్లో చూపించుకో అంటాడు. ఇంకంతకుమించి ఏం చేయగలిగింది లేదు. ఉండలేకపోతున్నది చెప్పు, నమ్ముతున్నాను అన్నావుగా, ఉండు. నేను చేసేది అదే. అలివైనంత వరకు చూస్తా. మల్లబడింది అనుకో, ఇంక జుట్టు పీకిన లేదు, టెన్షన్ పడేది లేదు. కాసేపు ఆయన గురించి ఆలోచించుకుంటా. నా జీవిత ఆరంభం నుంచి ఇప్పటిదాకా ఎన్ని కార్యాలు చేశాడు. ఇన్ని చేసినోడికి ఇది అడ్డం తిరిగిద్దా? అట్లంటే అయిపోదా? ఆయనే గదులు తళ్ళే, అయ్యా నువ్వు చూసుకో అని అప్పచెప్పి వదిలేస్తా. అలా నేను వదలకపోతే ఎప్పుడో పిచ్చి హాస్పిటల్లో చేరేవాడిని. తెలుసా మీకు? చేరలేదు అంటే కారణం నా భారం అంతా ఆయనదే. బంధు బాంధవ్యాల బాధ వలదు, బరువు బాధ్యతలన్న భయము వలదు. అప్పులో ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారో చేతులు ఎత్తండి. సరిగా చేతులు ఎత్తాలా? అప్పులో వాళ్ళు అందరూ చేతులు ఎత్తండి. కదిలిచ్చండి చేతులు. ఎవరండి ఇంక లేనోళ్ళు? కూర్చున్న వాళ్ళందరూ అప్పులు సరిగానా? దేవా నీకు వందనాలు ఆయన. ఇంతమంది ఏం చేస్తున్నారండి అప్పులు చేసి? అవమాన భయం. ఇచ్చిన వాళ్ళు రోడ్డుకు లాగుతారేమో, పరువు తీస్తారేమో, బజారుకి ఇడుస్తారేమో, సిగ్గు తీస్తారేమో అని ఎక్కువ టెన్షన్. తినదు అంటే పట్టదు, పండుకుంటే నిద్ర పట్టదు, చాలా దుఃఖపడతారు, చాలా వేదన పడతారు. యేసు ప్రభుని నమ్ముకోకముందు నాకు ఆ టెన్షన్ ఉంది, ఎందుకంటే నేను అప్పుల్లోంచి వచ్చిన కాబట్టి. ప్రభువుని తెలుసుకున్న తర్వాత, ప్రభు నాకై ప్రాణం పెట్టాడు, నన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాడు, ఆయన నా అసలు తండ్రి అని నాకు అర్థమైన తర్వాత, ఆ రోజు నుంచి ఈ రోజు దాకా అప్పు అనే దాన్ని గురించిన భయం నాకు లేదు, అవమానం అనే దాన్ని గురించిన భయం నాకు లేదు. లేదు, నేను ఒకటే నమ్మా, నన్ను ఆయన అవమానానికి అప్పగిస్తే, తమ్ముడో నేను జాగ్రత్తగా ఒకసారి స్తోత్రం చెప్పండి, అందరూ చెప్పండి, గట్టిగా చెప్పండి. నన్ను ఆయన బజారుకి అప్పగిస్తే, నవ్వుల పాలు కావటానికి అప్పగిస్తే, అవమానపరచబట్టానికి అప్పగిస్తే దాన్ని నేను ఆపగలనా? ఆపగలనా? ఏం చేసి కూడా ఆపలేను. ఒకవేళ నన్ను ఆయన అప్పగించకపోతే నన్ను అవమానపరిచే దమ్ము ఎవడుకుంది? రేపు కట్టకపోతే వచ్చి సామాన్లు బయటేస్తాను, నా సంగతి తెలియదని పోతాడు ఒకడు. అనుకుందాం, ఒకవేళ ఆ ప్లేస్లో నేనుంటే నేనేమనుకుంటాను తెలుసా? ఎప్పుడురా నువ్వు వేసేది సామాను? నా దేవుడు సెలవిస్తేగా. సెలవు ఇవ్వకపోతే రేపు ఉంటుందా నీకు? ఓ, నా దేవుడు నన్ను అలా రోడ్డు పాలు కావాలని నిర్ణయిస్తే అదే జరుగును కాకపో అంటాను. కానీ అది జరగదు. ఎందుకంటే వానితో ఆ మాట నేను దేవుడితో అంటాను, నేను నీ కుమారుణ్ణి అన్నావు, నాకై ప్రాణం పెట్టానన్నావు. మరి మీ అబ్బాయిని రోడ్డుకు లాగితే అబ్బాయికి కాదు పరువు పోయేది అయ్యకి. ఎవరికి పరువు? ఎవరికి పోయిద్దా? అబ్బాయికి పోయిద్దా? అబ్బాయిని కానీ అయ్యకి పోయిద్దా? అయ్యో ఏసయ్యా, నీ గాలే పోయిద్ది, నీ ఇష్టం. ఆ మధ్యకాలంలో ఒకడు ఇంతే నన్ను ఇబ్బంది పెట్టాడు. ఆ మధ్యకాలంలో నన్ను కాళ్ళ దగ్గరికి తెప్పించాలని ట్రై చేశాడు. కాళ్ళ దగ్గరికి నేను దేవుడితో ఒక మాటే అన్నాను, ఆడేదో చాలా ఉపలాట పడుతున్నాడు, నన్ను కాళ్ళ దగ్గరికి తెప్పించాలని. నాకేం ఇబ్బంది లేదు, పొమ్మంటావా వాడి కాళ్ళ దగ్గరికి? చెప్పు, పొమ్మంటే పోతా అన్న.
ఏందిరా నువ్వు పోయేది వాడి కాళ్ళ దగ్గరికి, అవసరమైతే వాడి జాయింట్లు నేను తీస్తా. నాకేం అహం లేదయ్యా, నాకంతా విరిగిపోయి ఉన్నాను నేను. ఇక్కడ నీ ప్రెస్టేజ్ కోసం ఆలోచిస్తున్నాను నేను, అంతే. నువ్వు వెళ్ళమంటే వెళ్తా, దేనికైనా తగ్గించుకుంటా. నీకోసం ఎంత అవమానానికైనా నేను ముందుకెళ్తా. వెళ్ళమంటావా అంటే మహారోషం గలవాడు ఆయన. ఆయన మహారోషం గలవాడు ఆయన. పోనిస్తాడు నిన్న. ఎంతమందికి నమ్మకం ఉంది? అన్ని చేతులు బాగా నెత్తుతున్నారు, దడ ఆయాసం మాత్రం తగ్గట్లా. ఆయన రోషగాడు. ఒక ఉద్యోగం కోసం ఈరోజు నువ్వు రిక్వెస్ట్ చేస్తుండొచ్చు. నా దేవుడు ఎంత రోషగాడో తెలుసా? ఒక ఉద్యోగం కోసం నువ్వు ఈరోజు కన్న వాళ్ళ కాళ్ళన్నీ పట్టుకుని అడుగుతున్నావు, నా కుమారుడా గుర్తుపెట్టుకోరా ఈ అనుభవం. రేపు 100 మందికి నీ ద్వారా ఉద్యోగం ఇప్పిస్తాను నేను. 100 మందికి నువ్వే జాబ్ ఇస్తావు. ఆ స్థితికి నేను నిన్ను తీసుకెళ్తా అంటాడు ఆయన. తీసుకెళ్ళకపోయినా పర్వాలా. తీసుకెళ్తే ఆయనకే ఘనత, తీసుకెళ్ళకపోతే ఆయనకి అవమానం. కొడుక్క అవమానం అయ్యాక, కూతురుక అవమానం అయ్యాక, మనం చినిగిపోయిన కట్టుకుంటే ఎవరికి అవమానం? కాబట్టి ఇప్పుడు ఆయన పరువు కోసమైనా మనకు మంచి. మన పస్తులుంటే ఎవరికి అవమానం? ఎవరికి అవమానం? మనకా అయ్యాక? అంటే మనకెందుకు టెన్షను? అప్పులు ఊరకైనాయా? అవి ఉండబట్టి నాయన నువ్వు వచ్చాడు కూర్చుంది. అమ్మోయ్, లేదా పొర్రపాటును కూడా రావమ్మ నువ్వా? అబ్బో, నువ్వు మామూలు విడివేళవా? మొత్తం ఎక్కడిదక్కడ గుచ్చి కూర్చోబెట్టాడు ఇక్కడ తెచ్చి. లేకపోతే అమ్మో బజార్లు బగిలిపోవాలా నీ దెబ్బకి? ఇప్పుడు హల్లెలూయా స్తోత్రం నాయన, నాయన చిన్న చిన్నగా వడ్డినేస్తున్నాడు నాయన, హల్లెలూయా అనుకుంటున్నావు ఇప్పుడు. ఏమంటావు? నిజమా కాదా? ఆయన ముళ్ళు కూర్చోబట్టే లైన్లోకి వచ్చాం. కాబట్టి గుర్తుపెట్టుకో, ప్రతిదీ నీకు ముందే సిద్ధపరచబడింది. ఆ సమయం వచ్చినప్పుడు ఒక్కడు కూడా నిన్ను అడిగేవాడు లేకుండా నా యేసయ్య చేస్తాడు. ధైర్యం వచ్చిందా? ఇంకా డౌట్ ఉందా? ఇంకా డౌట్ పడితే నేను చేయగలిగింది ఏం లేదు. చాలా క్లియర్గా, చాలా సహజంగా అందరికి అర్థమయ్యేటట్టు చెప్పా. చదువు రాని వ్యక్తి కూడా అర్థమయ్యేటట్టు చెప్పా. ధైర్యం తెచ్చుకోండి. సరే, ఇప్పుడు ఒక్క మాట చూపిస్తా. దేవుడు ముందుగా అన్నీ సిద్ధపరిచి ఆదాము హవ్వలను తీసుకొచ్చి వాళ్ళని ఆశీర్వదించి, మీరు భూమిని ఏలండి, భూమి రకరకాల చెట్లను, ఆ చెట్ల నుంచి వచ్చినటువంటి ఫలాలను మీకు ఇస్తుంది, మీరు చక్కగా తిని నన్ను మయంపరుస్తూ ప్రశాంతంగా ఉండండి. బా, ఏం లైఫ్ సార్, ఏం లైఫ్, ఏం జీవితం. మళ్ళీ ఒంటరిగా చేశాడా? తోడు, ఒకరికొకరు తోడు. శుభ్రంగా తినటం, దేవుణ్ణి స్తుతించుకోవటం, ఇద్దరు హాయిగా ఆ తోటంతా సంచరించటం. ఏం లైఫ్ కదా. వాళ్ళు ఏం చేశారు? కొద్ది రోజులు బాగానే ఉన్నారు. తర్వాత దేవుడు 100 ఆజ్ఞలు వాళ్ళకి ఒకే ఒక ఆజ్ఞ ఇచ్చాడు. 100 ఆజ్ఞలు ఇయటానికి 100 మంది లేరు, అక్కడ ఇద్దరే ఉన్నారు. కాబట్టి వాళ్ళకు ఒకే ఒక ఆజ్ఞ ఇచ్చాడు. నిషేధిత ఫలం ఒకటి చూపించి, ఈ తోటలో ఉన్న ప్రతి చెట్టు ఫలము మీరు తినొచ్చు, కానీ మంచి చెడుల తెలివినిచ్చే ఆ పండు, ఆ వృక్షపు పండు మాత్రం మీరు తినొద్దు. ఇదొక్కటి మీరు చూసుకోండి. అది తిను దినమున మీరు నిశ్చయముగా చస్తారు. అది మీకు రాకుండా ఉండాలంటే నేను చెప్పినట్టు చేయండి అని చెప్పి వాళ్ళ నా తోటలో వదిలేశాడు. ఆశీర్వదించి వాళ్ళకి అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసి. ఈరోజు మనం తెచ్చుకున్న దరిద్రాలు ఎందుకు తెచ్చుకుంటామంటే, దేవుని మాట పెడచెవిని పెట్టి, దేవుడు ఎంత క్లియర్గా మాట్లాడుతున్నా, ఎంత జాగ్రత్త చెప్పినా వినకుండా, భయపడకుండా మూర్ఖంగా చేసిన చేష్టల ఫలితంగా మనం దరిద్రాన్ని తెచ్చుకుంటాం. అది ఏ రూపంలో దరిద్రమైనా. ఒకళ్ళకి అప్పు రూపంలో ఉంటుంది, ఒకళ్ళు రోగం రూపంలో ఉంటుంది, ఒకళ్ళు కేసు రూపంలో ఉంటుంది, ఒకళ్ళ సమస్యల రూపం, రకరకాల సమస్యలుగా ఎవరు ఏ విధంగా అనుభవిస్తున్నా వాటి కారణం ఏంటంటే అవిధేయత ఫలం. అందరు చెప్పండి, ఏ ఫలం?
ఇది ఇంకోసారి చెప్పండి, అవిధేయతకు వచ్చిన ఫలం. ఏదైనా తోటలో వాళ్ళు శోధించబడి సర్పం చేత దేవునికి వ్యతిరేకంగా ఆలోచించి అన్ని పండ్లు ఉంటే అన్ని వదిలిపెట్టి దేవుడు వద్దన్న పండే తిన్నారు. తిన్నందున పాపం ప్రవేశించింది. దేవుని ఆజ్ఞను తృణీకరించుట, ఆజ్ఞ అతిక్రమమే పాపం.